రేపు 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచెస్ ప్రివ్యూస్ ని ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మ్యాచ్ 3:30కి జరుగుతుంది అండ్ దట్ ఈస్ బిట్వీన్ ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జి. ఇక్కడ ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ ఇది మధ్యాహ్నం. నాకు తెలిసినంత వరకు కాస్త స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ మ్యాచ్ అగైన్ అనిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు చూసిన లాస్ట్ 3 మ్యాచెస్ ఏంటంటే హోస్టింగ్ టీమ్సే గెలిచాయి. సో ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బికాజ్ వన్ థింగ్, రాజస్థాన్ రాయల్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్. వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ టూ గుడ్. సో అట్ ది సేమ్ టైం బౌలింగ్ లో కూడా అవేష్ ఖాన్ జాయిన్ అవడం తోటి వాళ్ళు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకున్నారు. అలాంగ్ విత్ చహాల్, అశ్విన్, ట్రెంట్ బోల్ట్. ఐ థింక్ ఆల్ ద టిక్స్ ఆర్ కవర్డ్ ఫర్ ఆర్ఆర్. సో రాజస్థాన్ మోస్ట్ ప్రాబబ్లీ లైనప్ తీసుకుంటే జైస్వాల్ బట్లర్ ఓపెనర్ వస్తారు, శాంసన్ వన్ డౌన్ ఇస్తాడు, తర్వాత రోమన్ పావెల్, రియాన్ పరాగ్, హెట్మయర్, ధ్రువ్ జురేల్ వీళ్ళతో మిడిల్ ఆర్డర్ బాగుంటుంది. దాని తర్వాత అశ్విన్, చహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్ వీళ్ళు బౌలింగ్ లైనప్ తో బాగా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అలాగే 12th మ్యాన్ ఇంపాక్ట్ సబ్ గా మళ్ళీ ఒక బౌలర్ ని తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇది చాలా స్ట్రాంగ్ టీమ్. ఇప్పుడున్న ఆర్ఆర్ టీమ్ ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఆర్ఆర్ టుమారో. ఓకే, అలాగే అలా అనుకోవడానికి ఏం లేదు కదా మరి. అంటే నేను ఎందుకు అలా అంటున్నా అంటే ఎల్ఎస్జి లైనప్ ఒకసారి తీసుకుంటే మనం ఎల్ఎస్జిలో దేవదత్ పడిక్కల్ ఓపెనింగ్ చేస్తాడు, కైల్ మయర్స్ కానీ లేకపోతే క్వింటన్ డికాక్ కానీ ఓపెన్ వస్తారు. దాని తర్వాత మార్కస్ స్టైనిస్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు, దీపక్ కూడా ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఆయుష్ బదోని, కునాల్ పాండ్యా. సో ఇది చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్. ఎస్, ఇది చాలా బ్యాటింగ్ లైనప్. వీళ్ళకు కూడా వాళ్ళకు ఎంత స్ట్రాంగ్ వీళ్ళకు అంతే స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఓన్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీక్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ థింక్ స్పిన్ డిపార్ట్మెంట్ ఇస్ స్టిల్ గుడ్. ఓన్లీ ది ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ చూడండి, ఇక్కడ స్పిన్ తీసుకుంటే రవి బిష్ణోయ్, కునాల్ పాండ్యా, తర్వాత అమిత్ మిశ్రా, గౌతమ్, కృష్ణ పగౌత్, నవీన్ ఉల్ హక్, నలుగురు ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ నవీన్ ఉల్ హక్, మోసిన్ ఖాన్, శివం మావి. సో బాగానే ఉంది. స్టిల్ కొంచెం ఎక్స్పీరియన్స్ లేరు వాళ్ళకి. బట్ మార్కస్ స్టైనిస్ కూడా బౌలింగ్ చేస్తాడు, దీపక్ కూడా బౌలింగ్ చేస్తాడు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కాంటెస్ట్ టుమారో. బట్ ఓన్లీ ఎడ్జ్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ రాయల్స్ కి బాగుండడం అంత తప్పితే అదర్వైజ్ టీమ్స్ ఆర్ ప్రిటీ మచ్ ఈక్వల్. చాలా బ్యాలెన్స్డ్ టీమ్స్ గా కనిపిస్తున్నాయి ఈ రెండు టీమ్స్. ఓకే, కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు రాజస్థాన్ రాయల్స్ లో? కీ ప్లేయర్స్ అంటే డెఫినెట్ గా నేను 3 ప్లేయర్స్ ని పిక్ చేస్తాను. యశస్వి జైస్వాల్, బట్లర్ అండ్ సంజు శాంసన్. ఎల్ఎస్జి పరంగా చూస్తే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో నికోలస్ పూరన్ అండ్ అట్ ది సేమ్ టైం మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్, మేబీ క్వింటన్ డికాక్ ఆర్ దేవదత్ పడిక్కల్, సో బదోని. సో ఐ థింక్ వీళ్ళకు బ్యాటింగ్ లైనప్ బాగా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి కీ ప్లేయర్స్ గా నేనైతే నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ ని పిక్ చేస్తాను. ఓకే, నాకు తెలిసినంత కైల్ మైర్స్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ బౌలింగ్ స్ట్రాంగ్ లేదు కాబట్టి కైల్ మైర్స్ ని కనుక పిక్ చేస్తే ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడతాడు, ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు. సో వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు వాళ్ళకి.
బౌలింగ్ తీసుకుంటే నవీన్ ఉల్హక్ డెత్ బౌలింగ్ కొంచెం బాగేస్తాడు. మోసిన్ ఖాన్ Yeah. కూడా బాగేస్తాడు. మిడిల్ ఓవర్స్ కి శివం మావి, బౌన్సర్లు ఎలాగో 2 బెటర్ కాబట్టి బౌన్సర్లు సరిగా వాడుకుంటే ఈ మ్యాచ్ లో శివం మావి కాస్త వికెట్స్ తీసే అవకాశం కూడా ఉంది. Yes. ఎస్, ఓకే. Now moving on to the second match of tomorrow's game between Gujarat and Mumbai. గుజరాత్ లో లిటరల్లీ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా లాస్ట్ టైం చేశాడు. ఇప్పుడు అదే గుజరాత్ లో ముంబైకి కెప్టెన్ గా అపోజిట్ ప్లేయర్ లాగా వస్తున్నాడు. సో చూడాలి, దిస్ ఈజ్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. మరి హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ ఉంటుందా, గుజరాత్ కి సపోర్ట్ ఉంటుందా, శుభ్మన్ గిల్ రాణిస్తాడా, ఎలా ఉంటుందో చూడాలి. మీ ఒపీనియన్? డెఫినెట్లీ గుడ్ గేమ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టైటన్స్ నుండి ముంబై ఇండియన్స్ కి జాయిన్ అవ్వడం, ఈస్ గోయింగ్ టు క్యాప్టెనింగ్ ది ముంబై ఇండియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అట్ ది సేమ్ టైం టైటన్స్ కి శుభ్మన్ గిల్ captaincy for the first time. So very key people. At the same time, Shubman Gill ఎంత మెచ్యూరిటీతో క్యాప్టెన్సీ హ్యాండిల్ చేయగలడు అనేది టైటన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఓవరాల్గా టైటన్స్కి చూస్తే మిడిల్ ఆర్డర్ బాగా స్ట్రాంగ్గానే ఉంది. నిన్న మనం అనుకున్నట్టు టైటన్స్కి మంచి టీమే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, ఎక్సెప్ట్ దట్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది అది చూడాలి మరి శుభ్మన్ గిల్ ఎలా హ్యాండిల్ చేస్తాడని. గుజరాత్ బ్యాటింగ్ లైన్అప్ ని తీసుకుంటే గిల్ ఉంటాడు, వృద్ధిమాన్ సాహా ఉంటాడు, సాయి సుదర్శన్ ఉంటాడు, కేన్ విలియమ్సన్ ఆడే అవకాశం ఉంది, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అహ్మద్ ఒమర్జాయ్, మాథ్యూ వేడ్, తర్వాత వృద్ధిమాన్ సాహా. మాథ్యూ వేడ్ యాక్చువల్లీ ఆడట్లేదు. మాథ్యూ వేడ్ షెఫీల్డ్ షీల్డ్ ఆడుతున్నాడు కాబట్టి మాథ్యూ వేడ్ అవైలబుల్ లో ఉండడు రేపటి మ్యాచ్ కి. రాషిద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగి, ఇలా బౌలింగ్ ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. మరి ఎవరు లీడ్ చేస్తారు బౌలింగ్ అటాక్ ని, అది ఇంపార్టెంట్ అవుతుంది. అఫ్ కోర్స్ రాషిద్ ఖాన్ అనుకుంటాం, బట్ చూడాలి, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎస్, ముంబై పరంగా తీసుకుంటే ముంబై బ్యాటింగ్ లైనప్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ ఉండట్లేదు రేపటి మ్యాచ్ లో. సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఇంజ్యూర్డ్, ఈజ్ నాట్ ఫిట్ యెట్. సో సూర్యకుమార్ లేకుండా ఆడాలి వీళ్ళు. సో బ్యాటింగ్ చూసుకుంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, నెహాల్ వదేరా, మొహమ్మద్ నబీ లేదా రొమారియో షెపర్డ్, ఇది బ్యాటింగ్ లైన్. సో ఎలా ఉందంటున్నారు? బ్యాటింగ్ లైనప్ ఈజ్ ఓకే. ఐ థింక్ వీళ్ళు పెద్దగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ టాప్ ఆర్డర్ లో ఎవరో ఒకరు క్లిక్ అయినా దే విల్ బి ఇన్ అ గుడ్ పొజిషన్. బికాస్ రోహిత్ శర్మ ఆర్ ఇషాన్ కిషన్ లో డెఫినెట్ గా ఎవరో ఒకరు క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ దానికి తోడు ఈ మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ యాజ్ వెల్ యాజ్ హార్దిక్ పాండ్యా ఉంటారు కాబట్టి ముంబై బ్యాటింగ్ స్ట్రాంగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. మోస్ట్లీ ముంబై ఇండియన్స్ కి ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ దే నో హౌ టు ప్లే అండర్ ద ప్రెషర్. టైటన్స్ కి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. సో అదొక్కటే డిఫరెన్షియల్ ఫ్యాక్టర్ గా అనిపిస్తుంది. అదర్వైజ్ టీమ్స్ ఆర్ మోస్ట్లీ బ్యాలెన్స్డ్ బేసికలీ. ఓకే, ఇక్కడ ముంబై బౌలింగ్ తీసుకుంటే ముంబై బౌలింగ్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, ఆ తర్వాత పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా. సో ముంబై బౌలింగ్ లైనప్ చాలా బాగానే ఉంది. అవును, ఇట్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ మ్యాచ్ టుమారో. అగైన్ గ్రౌండ్ పరంగా తీసుకుంటే మోడీ క్రికెట్ స్టేడియం కాబట్టి మళ్ళీ హై స్కోరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ గా పిచ్ బాగానే ఉంటుంది కాబట్టి హై స్కోరింగ్ ఛాన్సెస్ ఉంటాయి. సో 2 మ్యాచ్లు రేపు మధ్యాహ్నం తర్వాత రాత్రి ఏదైతే ఉన్నాయో ఈ 2 హై స్కోరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చూడాలి, మీ ప్రిడిక్షన్ ఏంటి 2 మ్యాచ్లకి కలిపి? ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఆర్ఆర్
స్లైట్ ఎడ్జ్ ఇస్తాను, అంటే 51-49 లాగా ఇస్తాను, బికాస్ బోత్ ద టీమ్స్ ఆర్ ఈక్వలీ బ్యాలెన్స్. సెకండ్ మ్యాచ్ లో అయితే డెఫినెట్ గా ముంబై ఇండియన్స్, బికాస్ ముంబై ఇండియన్స్ హ్యావ్ ది experienced people, and then their batting is stronger. Just because Rohit Sharma atanu form ni batti chuste, I think I'll go slightly towards Mumbai Indians. Chudali vallu ee hosting దీన్ని బ్రేక్ చేస్తారేమో చూడాలి, బికాస్ ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లో కూడా ఎవరైతే హోస్ట్ చేశారో వాళ్ళే విన్ అయ్యారు. సో రేపు జరగబోయే మ్యాచెస్ లో కూడా అలాగే ఉంటుందా, లేకపోతే ఆ మొమెంటమ్ ని చేంజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. బట్ ఆర్ఆర్కి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ అయితే దే హ్యావ్ టు ఫైట్ ఎ బెట్. రేపు గుజరాత్ ముంబై మ్యాచ్ లో కీ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్. ఇందులో డెఫినెట్లీ రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కీ ప్లేయర్స్ గా ఉండబోతున్నారు. ఓకే, కూల్. ఐ థింక్ నా వరకు వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా గుజరాత్ ప్లేయర్, సో బుమ్రాకి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలానే శుభ్మన్ గిల్ ఎలాగో మీరు చెప్పారు. సాయి సుదర్శన్ ఇది ఆల్సో వన్ గుడ్ ప్లేయర్. ఆ తర్వాత రాషిద్ ఖాన్, ఆబ్వియస్లీ రాషిద్ ఖాన్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ కీ ప్లేయర్ along with David Miller. So these are the players for me. Thanks for joining. All right, nice. But yeah, మనం ఐపీఎల్లో ఏ మ్యాచ్ అయితే చూడాలనుకుంటున్నామో అలాంటి మ్యాచ్ ఈరోజు ఎస్ఆర్ఎస్ ద్వారా చూడటం జరిగింది. సో pretty good start for Hyderabad for IPL 2024. నాకు SRH ఓడిపోయినా కూడా they have done much better. Yes. Yeah, so it's confidence almost a win. Yes, I don't consider it as a loss, but it's just for the points sake. You lost the 2 points, but otherwise they are on the winning side. Just one single boundary saved it. Yeah. But yeah, looking forward to more exciting IPL 2024. Cool. Thank you. Thanks for joining. Thank you. Meeting. Bye.